అరుణాచలం లేదా అన్నామలై. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికి ఇది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ ఎర్రని, అచలము కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము. ఆ అరుణాచలం గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో మీకోసం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అగ్నిరూపం నిశ్చల దీపం, మహిమాన్విత అరుణాచలం, దివ్య శోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించిన, రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరిరూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అనర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది. మహేశ్వర పురాణాల్లో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతూ ఉంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ఎవరిన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే. అరుణాచల శివ అరుణాచల శివ. గత జన్మల పుణ్యం ఉంటే గాని అరుణాచలం అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకు వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ సంచిత పాపకర్మలు సైతం పటాపంచలవుతాయట. ఎవరైనా మరణించి నరకానికి వస్తే వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటిగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట. ఒకవేళ వారి పుణ్యం కొలది అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినట్లయితే వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచలగిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాసుల్ని లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉంది. దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయే, కాశ్యాంతు మరణాన్ముక్తి, స్మరణాత్ అరుణాచలే. చిదంబర క్షేత్రమునందు దర్శనము, తిరువారూరు క్షేత్రమునందు జననము, కాశీ మహాక్షేత్రమునందు మరణము ముక్తి కారకములు. కానీ ప్రపంచమునందు ఏ ప్రదేశమునందు ఉన్న అరుణాచల క్షేత్రమును ఒక్కమారు స్మరించినంతనే ముక్తి కలుగును. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలము ఈ సమస్త సృష్టిలోనే మొదటి క్షేత్రము. మిగిలిన క్షేత్రములన్నీ అరుణాచలము తర్వాత ఉద్భవించినవే. అంతేకాదు, నిర్వికారుడైన పరమేశ్వరుడు ఈ శరీరముతో దర్శనము చేయుటకు మొదటిసారి అనుకూలమైన రూపము తీసుకున్న స్వరూపమే అరుణాచలము. అరుణాచలము కన్నా గొప్ప క్షేత్రము లేదు. నారాయణుడి కన్నా గొప్ప శివభక్తుడు లేడు. పంచాక్షరి కన్నా గొప్ప మంత్రము లేదు. విభూతి కన్నా గొప్ప ఔషధము లేదు. రుణము అనగా బంధనము, అచలము అనగా పర్వతము. మానవుడు శరీరంతో ఉన్నంతసేపు అనేక రకములైన బంధములకు బద్ధుడగును. ఇదియే సంసారము. అరుణ అనగా బంధ విమోచనము. సంసార బంధముల నుండి మనుజులకు మోక్షము కలిగించు పర్వతము గనక అరుణాచలము అనునామము కలిగినది. మరి ఒక అర్థములో అరుణము అనగా ఎరుపు వర్ణము.
ఎరుపు వర్ణము రజోగుణమునకు అజ్ఞానమునకు ప్రతీక. అజ్ఞానమును దహించి జ్ఞానమును ప్రసాదించని పర్వతము గనక అరుణాచలము అను పేరు వచ్చినది. ఈ సమస్త సృష్టికి మూలమై నిర్వికారుడై పరబ్రహ్మమై ఉన్న పరమేశ్వరునకు ఒకమారు సృష్టి చేయవలనని సంకల్పం కలిగెను. సంకల్ప మాత్రమున బ్రహ్మరూపమున సృష్టి చేసి విష్ణు రూపమున సృష్టి నిర్వహించుచుండెను. కొంతకాలమనంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అను వివాదము మొదలయ్యెను. సృష్టి చేయి కారణమున తానే అధికుణ్ణని బ్రహ్మదేవుడు, సృష్టి చేసిన నిర్వహణ లేనిచో సృష్టి నిరర్ధమగునుగాన తానే అధికుణ్ణని విష్ణువు వాదించుకొనెను. ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు ధనుర్మాసం యొక్క ఆర్ద్ర నక్షత్ర దినమున వారిరువుల మధ్య ఒక జ్యోతిస్తంభముగా ఉద్భవించెను. ఈ జ్యోతిస్తంభమునే శ్రీ రుద్రాధ్యాయము యొక్క ధ్యాన శ్లోకము కీర్తించినది. ఆపాతళనభస్థాలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేంద్రువాంతామృతై. అంటే పాతాళము నుండి ఆకాశము వరకు వ్యాపించి బ్రహ్మాండమంతా నిండిపోయినట్లు కనిపించు ఆ జ్యోతిస్తంభమును చూసిన బ్రహ్మ విష్ణువులు దాని యొక్క ఆద్యంతములు కనుక్కోవాలని సంకల్పించారు. కనుగొన్నవారే అధికులని తీర్మానించారు. వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఆ జ్యోతిస్తంభం యొక్క మూలము కనుగొనాలని భూమిని తవ్వసాగాడు. బ్రహ్మదేవుడు ఆ జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనుగొనాలని హంసరూపి అయి ఆకాశమునకు ఎగిరాడు. అయితే బ్రహ్మ విష్ణువులు ఈ విధముగా వాదులాడుకున్నటకు కారణము వారి యందు ప్రసరించిన శివమాయయే. ఈ శివమాయ శ్రీ మహావిష్ణువునందు ఎక్కువ కాలం ఉండదు. ఎందుకనగా ఆ మహానుభావుడు సత్వగుణ సంపన్నుడు. మాయ వీడిన అనంతరము విష్ణువు శివతత్వమును గ్రహించి వెనక్కి తిరిగి వచ్చాడు. రజోగుణ సంపన్నుడై శివ మాయామోహితుడైన బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనుగొనుటకు కొన్ని యుగముల బాటు ప్రయాణము చేశాను. అయినా ఆయనకు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కానరాలేదు. అలా ప్రయాణం చేస్తున్న బ్రహ్మదేవునకు పైనుండి కిందకు జారుతున్న ఒక మొగలు పువ్వు కనిపించెను. ఆయన దానిని పట్టుకుని ఆ పుష్పమును ఎక్కడి నుంచి వచ్చుచున్నామని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పువ్వు తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము నుండి జారితినని, ఇది జరిగి కొన్ని మహాయుగములు గడిచినని చెప్పాను. అది విన్న బ్రహ్మదేవుడు తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసినట్లు విష్ణు వద్ద సాక్ష్యము చెప్పమని కోరెను. దానికి ఆ పుష్పము అంగీకరించెను. అక్కడే ఉన్న ఒక గోవును కూడా ఇదే కోరగా గోవు కూడా తన అంగీకారము తెలిపెను. తిరిగి వచ్చిన బ్రహ్మదేవుడు చూసిన నారాయణుడు తాను జ్యోతిస్తంభం యొక్క మూలము కనుగొనలేకపోతేనని చెప్పాను. బ్రహ్మదేవుడు మాత్రం తాను జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసి తినని పలికి సాక్షులుగా మొగలు పువ్వును ఇంకా గోవును ప్రవేశపెట్టాను. మొగలు పువ్వు బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభం యొక్క ఊర్ధ్వభాగము చూసినని అసత్యము పలికెను. గోవు మాత్రం తన ముఖముతో చూసినని అసత్యము పలికి తన పృష్ఠభాగముతో చూడలేదని సత్యము పలికెను. అంతటా జ్యోతిస్తంభము నుండి సాకార రూపమైన పరమేశ్వరుడు ఉద్భవించెను. ఈ ఉద్భవము జరిగిన సమయమే మాఘకృష్ణ చతుర్దశి నందు అర్ధరాత్రి. ఇందు మూలముగానే ఆ దినము మహాశివరాత్రిగా జరుపబడుచున్నది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. ఆ దినము యొక్క అర్ధరాత్రి సమయమున పరమేశ్వరుడు జ్యోతిస్తంభము నుండి ఉద్భవించిన కారణమున ఆ సమయము లింగోద్భవ కాలముగా ప్రసిద్ధము. అలా ఉద్భవించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అసత్యమాడిన కారణమున ఆయనకు భూమిపై పూజలు ఉండవని శపించెను. అసత్య సాక్ష్యమని చెప్పిన కారణమున మొగలు పువ్వు భగవంతుని పూజకు పనికిరాదని శపించెను. ముఖముతో అసత్యము పలికి పృష్ఠముతో సత్యము పలికిన కారణమున గోవుకు అభిముఖ పూజ ఉండదని, కేవలము పృష్ఠభాగమునే పూజించవలనని పలికెను. అనంతరము పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును సమీపించి ఆయన యొక్క సత్వగుణములకు సంతసించి వరము కోరుకోమనెను. అంతటా నారాయణుడు తాము దర్శించిన జ్యోతిరూపమైన అచలమై నిలిచి ఆ జ్యోతి యొక్క సందర్శనము మరియు ప్రదక్షిణము చేసిన వారి అజ్ఞానమును దహించి ముక్తి ప్రసాదింపమని కోరెను. అంతటా పరమేశ్వరుడు బ్రహ్మాండమైన అగ్నిరూపమున ఒక పర్వతముగా భూమిపై నిలిచెను. అలా వెలిసిన పర్వతరాజమే అరుణాచలము. అరుణాచల శివ అరుణాచల శివ. పరమేశ్వరుడు మొదటిసారిగా కంటికి కనిపించినది అగ్ని స్వరూపమున. ఇందు కారణమున మనము అగ్నిని పూజించుచున్నాము. అగ్నిని పూజించు కారణమున మనల్ని ఆర్యులు అని అంటారు.
పరమేశ్వరుడు జ్యోతిస్తంభముగా మొదటిసారి కనిపించిన ధనుర్మాస ఆర్ద్ర నక్షత్ర దినము అత్యంత పవిత్రమై ఉన్నది. ఆ రోజు చేయు శివార్చన మరియు అభిషేకములకు పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడగును. అరుణాచల క్షేత్రమును వెలిసిన పరమేశ్వరుడు అనంతరకాలమున పరమ శివభక్తుడగు శ్రీ గౌతమ మహర్షిని రావించి ఆయనకు అరుణాచల మహత్యము వివరించెను. అనంతరము గౌతమ మహర్షిని అరుణాచల క్షేత్రమునందే నివాసముండి అక్కడే పూజ ఉపాసన పద్ధతులను నిర్ణయింపమని పలికెను. అంతటా గౌతమ మహర్షి తాము తరువాత తరముల వారు పూజించుటకు వీలుగా లింగరూపమున వెలియమని పరమేశ్వరుని కోరెను. అంతటా పరమేశ్వరుడు పూజ, అభిషేక, అలంకార తదితర కైంకర్యములకు వీలుగా శ్రీ అరుణాచలేశ్వరుడు అను నామమున తేజోలింగముగా ఆవిర్భవించెను. ఈ దివ్యలింగము చుట్టూ నిర్మింపబడినదే నేడు మనము దర్శించు శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయము. పంచభూత లింగముల యందు ఈ లింగము తేజోలింగముగా కొలవబడుచున్నది. అనంతరము గౌతమ మహర్షి అరుణాద్రీశుని పూజించి ఈ క్షేత్రము యొక్క పూజ ఉపాసనా విధానములను నిర్ణయించెను. అరుణాచల శివ అరుణాచల శివ. ఇలా ఉండగా ఒకనాడు పార్వతీమాత గౌతమ మహర్షి ఆశ్రమమునకు వచ్చాను. కాంచీనగరపు వర్ణనయందు శ్రీ ఏకాంబరేశ్వరుని గూర్చి మనము తెలుసుకున్నప్పుడు జగన్మాత శివుని కన్నులు మూయడం, అనంతర కాలమున తపమొనరించి శంకరుని మెప్పించుట చెప్పుకొని ఉన్నాము. అయితే ఇదంతా జగన్నాటకం యందు ఒక భాగమని తెలుసుకున్నాము. ఈ నాటకం యొక్క కొనసాగింపుగా అయ్య శంకరుడు అమ్మను అరుణాచలము వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించెను. స్వామి ఆజ్ఞందుకున్న జగన్మాత కంచిక్షేత్రం నుంచి అరుణాచల క్షేత్రములకు వచ్చాను. అరుణగిరి యొక్క తూర్పు శిఖరము యొక్క ప్రవాళగిరి యందున్న గౌతమ మహర్షి తపోభూమునకు జగదంబ విచ్చేసెను. అలా వచ్చిన జగదంబను గౌతములు వారు అమితానందముతో ఆహ్వానించి శివాజ్ఞగా అమ్మకు శ్రీ అరుణాచల మహత్యములు వర్ణించెను. ఇదంతా విన్న జగన్మాత తన పతి అక్కడ గిరి రూపమును యుండినని గ్రహించి అరుణగిరికి ప్రదక్షిణమునరించి తన శక్తులను అరుణగిరికి కాపలాయుంచి తపస్సు ప్రారంభించెను. ఆ సమయమున మహిషాసురుడు అను అసురుడు మహిషూరు, ఇప్పటి మైసూరు అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించుచున్నాడు. అతడు పరమశివుని వలన గొప్ప వరములు పొంది వరగర్వమున లోకములను పీడించుచుండేవాడు. జగన్మాత అరుణాచలమునందు తపస్సు చేయుచున్న సమయమున మహిషాసురుడు కొంత పరివారంతో కలిసి అరుణాచల అడవుల యందు వేటకై వచ్చెను. ఆ పరివారమునందు కొంతమంది అరుణాచల క్షేత్ర ప్రవేశము చెయ్యబోగా అమ్మవారి శక్తులు వారిని అడ్డగించి అది గౌరీదేవి తపోభూమిగాన మరలిపొండని పలికెను. అంతటా ఆ పరివారము పక్షి రూపమును ధరించి ఆకాశ మార్గమున అమ్మవారి తపోభూమిని చేరి అమ్మను గాంచిరి. పాపాత్ములైన వారు జగదంబయందు అంబను చూడక స్త్రీతత్వమును చూసిరి. వారు తిరిగి వచ్చి మహిషాసురునకు జగదంబ తపస్సు గూర్చి తెలిపిరి. అంతటా మహిషుడు జగదంబను చేజిక్కించుకోవాలన్న దురుద్దేశముతో ఒక ముసలి బ్రాహ్మణుడి రూపమున అమ్మవారి తపోభూమికి చేరెను. వచ్చిన మాయావిని అక్కడ వారు ఆదరించిరి. అనంతరము వారు మహిషునితో గౌరీదేవి భర్త ప్రసన్నతకై తపస్సు చేయుచున్నదని తెలిపాను. మహిషుడు అమ్మను సమీపించి ఆమె తపస్సు చేయుచున్న పతి తానేనని ధూర్తపు మాటలు పలికెను. వచ్చినది మహిషుడని తెలిసియున్న అంబ అతన్ని అక్కడి నుంచి తరిమివేశను. మహిషాసురుడు కోపముతో తన సర్వసైన్యమును జతచేర్చి అరుణాచలమును ముట్టడించాను. తాను తన పతి ఆడిన జగన్నాటకము మహిషుని అంతము కోసమని తెలిసియున్న జగదంబ శత్రు సంహారమగు దుర్గరూపమును ధరించాను. తన సంకల్పమాత్రము చేత అద్భుత సైన్యమును సృష్టించి మహిషుని సైన్యమును మట్టుబెట్టమని పలికెను. అమ్మవారి సైన్యము మహిషుని సైన్యమును నామరూపములు లేకుండా చీల్చి చెండాడెను. సైన్యము పోయిన అనంతరం మహిషుడే స్వయంగా యుద్ధమునకు వచ్చాను. అంతటా దేవతలు తమ ఆయుధములను అమ్మకిచ్చి తమ శక్తులను ఆవిడికి ధారపోసిరి. ఆయుధములను ధరించి సింహవాహిని అయి అమ్మ మహిషునితో 9 రోజులు యుద్ధము చేశాను. 9వ దినమున జగన్మాత మహిషాసురుని అంతమొందించాను. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. అరుణాచల శివ శిరము తెగిన అనంతరము వారి నుండి ఒక శివలింగము బయటపడెను. ఆ లింగమును చూసిన జగదంబ తాను వధించినది ఒక శివభక్తుడిని అని తలచి ఆ లింగమును పట్టుకొనెను. అమ్మవారి చేత స్పర్శ తగిలిన వెంటనే ఆ లింగము అమ్మ దేహమునకు అత్తుకొనెను. ఎంత ప్రయత్నించినను అది ఊడి రాలేదు. అంతటా గౌతమ మహర్షి వచ్చి జగదంబతో
అక్కడ ఉన్న ఒక రాతిపై తన ఖడ్గముతో ప్రహారము చేయమని తెలిపాను. అంబ తన ఖడ్గముతో శిలపై ప్రహారము చేసినంతనే ఆ శిల నుండి గంగ ఉద్భవించి ఒక తీర్థముగా ఏర్పడెను. అది అత్యంత మహిమాన్వితమైన ఖడ్గతీర్థము. అమ్మవారు ఖడ్గతీర్థమునందు స్నానమాచరించినంతనే దేహమునకు అతుక్కున్న లింగము ఊడి వచ్చెను. ఆవిడ ఆ లింగమును ప్రతిష్ఠ చేసి తపస్సును కొనసాగించెను. అమ్మ తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు కార్తీక మాసమున కృత్తికా నక్షత్ర దినమున ప్రత్యక్షమయ్యను. కైలాసమున పసివానిగా ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్యమునకు పాలు ఇవ్వకుండా పతిని చేరుటే పరమలక్ష్యముగా చేసుకున్న కారణమున అమ్మవారు శ్రీ ఆపిత కుచాంబిక అను నామమున అరుణాచల క్షేత్రమునందు అరుణాచలుని దేవేరిగా వెలసెను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అనంతరము దేవతల కోరిక మేర శివపార్వతుల కళ్యాణము అరుణాచలమునందు అత్యంత వైభవంగా జరిగెను. ఇంతటి మహోజ్వల ఘట్టములకు సాక్షి అయిన అరుణాచల క్షేత్రము దక్షిణ భారతదేశమునందు తమిళనాడు రాష్ట్రమున ఉన్నది. ప్రస్తుతము వ్యావహారిక నామమున తిరువన్నామలై అయినది. జిల్లా కేంద్రముగా ఉన్న ఈ క్షేత్రమునందు అరుణాచల పర్వతమే ప్రధానము. పర్వతముగాక శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయము, శ్రీ ఆది అరుణాచలేశ్వర ఆలయము, శ్రీ అరుణగిరినాథుని ఆలయము, శ్రీ దుర్గాదేవి ఆలయము ప్రధానమైన ఆలయములుగా ఉన్నవి. ఇవేగాక శ్రీ రమణాశ్రమము, శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమము, శ్రీ స్కందాశ్రమము, శ్రీ విరూపాక్ష గుహ మొదలైన స్థలములు ధ్యానమునకు ఉపాసనలకు అనువైన స్థలములుగా ఉన్నవి. ఇంతటి మహాక్షేత్రమునందు అడుగు పెట్టాలంటే పూర్వపుణ్యము ఉండవలనని సాక్షాత్తు పరమేశ్వరుడు స్కాంద పురాణమునందు తెలిపాను. ఎన్నో క్షేత్రములు దర్శించిన ఫలముగానే అరుణాచల ప్రవేశము కల్పించబడినని పలికెను. మానవులు అత్యంత సులభముగా తరించుటకు భగవంతుడు వీలు కల్పించిన క్షేత్రమే అరుణాచలము. అరుణాచల మహత్యం నుంచి ఒక భాగంలో పంగుణ్ణి అనే సాధువు కథ మహిమాన్వితంగా వర్ణించబడింది. శ్రీ భగవాన్ ఆ కథని ఇలా వివరించారు. పంగుణ్ణి అనే పేదవాడు 2 కాళ్ళు చచ్చుబడిన కారణంగా పనికిరాని వాడయ్యాడు. దమ్మిడి ఆదాయం లేక కన్నవారికి గుదిబండగా తోచాడు. అనుదినం అనుక్షణం అవమానాలే. అది అయిన వారి నుంచి బ్రతుకు భారమైంది, నిరర్ధకమైంది. ఎవరికి చెప్పకుండా కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరి ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి దూరంగా ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు. ఎటు చూసినా నిరాశ నిస్పృహలు రేపే తలపులే దృశ్యాలై అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి. అంతలో అతనికి ఎదురుగా ఒక సాధువు. సాధువులకందరికో అరుణాచలం నిలయం కదా. ఇతనిని సమీపించాడు. హఠాత్తుగా ఇలాంటి వాడికి ఈ ఆభరణాలు కూడానా అంటూ పంగనికి ఓతమిచ్చే చేతికర్రను లాగేశాడు అతను. పంగుణ్ణి అనుభవించిన అవమాన పరంపరకు ఇది పరాకాష్ట. దానితో అసహనంతో ఊగిపోయి సాధువుపైకి లంఘించాడు. కాని సాధువును అందుకునేలోపు మటుమాయం. అరే, ఇదేమిటి? తాను నడవగలుగుతున్నాడు. చచ్చుబట్టి తన 2 కాళ్ళు చక్కబడ్డాయి. మరి ఆ సాధువేడి కనిపించడే? ఆశ్చర్యంగా ఉత్సాహంతో పరుగులు పెట్టాడు. ఆనందంగా గిరి ప్రదక్షిణ పూర్తి గావించాడు. అయిన వారిచే ఆదరింపబడ్డాడు. అరుణగిరీశ్వరుని అవ్యాజకరణకు సాక్ష్యమై చరిత్రలో స్థిరంగా నిలిచాడు. భగవాన్ గురుమూర్తుల్లో ఉండగా కుప్పయ్యార్ అనే వృద్ధుని చూశారు. అతనికంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై డేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై డేకుతూ వేత్తావళం వెడుతున్నాడు. హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, ఏమిటా చట్టపై జరగడం, లేచి నడవోయ్ అని గద్దించాడు. కుప్పయ్యర్ తనకు తెలియకుండానే లేచి సులువుగా నడవసాగాడు. జరిగిన దానిని నమ్మలేకపోయాడు. 4 అడుగులు వేశాక చుట్టూ చూశాడు. ఎక్కడా ముసలివాడు కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే ఊరివారందరూ సంభ్రమాశీరాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి తాతలు దిగివచ్చినట్లయింది. కుప్పయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయన్ని చూసిన ఏ వృద్ధులైనా చెప్పగలడు. అరుణాచల పవిత్ర పర్వతం 2669 అడుగులు అంటే 800 మీటర్ల ఎత్తులో ఉంది. భక్తులు ప్రదక్షిణ చేసే పర్వతాన్ని చుట్టుముట్టే రహదారి 14 కిలోమీటర్ల పొడవు, 8.5 మైళ్ళు.
పౌర్ణమి రోజులలో ఇంకా పండగ రోజుల్లో కార్తీగై, తమిళ మాసం మొదటి రోజు, తమిళ నూతన సంవత్సరం రోజు లక్షలాది మంది భక్తులు గిరివలం పర్వతాన్ని ప్రదక్షిణ చేసి అరుణాచల భగవానుని అనుగ్రహాన్ని పొందుతారు. అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డంగా గీతం ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవిత యాత్ర. నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు. అరుణాచలంలోని అంతరాలయంలోని శివలింగానికి దగ్గరగా కూర్చుంటే ఒక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమైపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు 4 వరాలిచ్చాడు. వీటిలో మొదటిది దర్శనాత్ అభ్రసదశి, చిదంబరంలో పరమేశ్వరుణ్ణి జ్ఞానంతో దర్శించడం. అది కుదరకపోతే జననాథ్ కమలాలయే. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా. అందువల్ల కాశ్యాంత మరణాన్ముక్తి కాశీ, వారణాసిలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల స్మరణాత్ అరుణాచలే అన్నాడు. అరుణాచల శివుణ్ణి తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది. అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్న భాగాల్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణుల్ని చూడ్డానికి ఎవరైనా అరుణాచలం వెడితే ఆయన మొదటిగా గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణలో మొదటి అక్షరం ప్ర అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయడం. నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే పాపరాశి ధ్వంసమవుతుంది. రెండో అక్షరం దా అంటే కోరికలు తీర్చడం. శివుణ్ణి నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావలసినవి చేస్తాడు. మూడో అక్షరం క్షి అంటే ఈ జన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయడం. ఇక 4వ అక్షరం నం. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు గనక వాడు మోక్షానికి అధికారవుతాడు. గిరి ప్రదక్షిణం అనేటువంటిది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్ని మార్లు ప్రదక్షిణ చేసినా ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి. గిరి ప్రదక్షిణానికి బయలుదేరేటప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున యమధర్మరాజు ఉంటాడు. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహంతో ఆయువు వృద్ధవుతుంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదుగా కనబడదు. రోడ్డుకి కాస్త లోపలగా ఉంటుంది. నైరుతి లింగం దగ్గర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో పద్యమో శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేరలింగం. ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. అరుణాచలగిరి పంచముఖ దర్శనం కుబేరలింగం దాటాక మనకు కుడి చేతి పక్కన చిన్న మండపంలో 5 శివలింగాలుంటాయి. అక్కడ నుండి ఈ దర్శనం చేసుకోవాలి. అరుణాచలగిరికి 5 శిఖరాలు కనిపిస్తాయి. అదే పంచముఖ దర్శనం. అరుణాచలగిరి ప్రదక్షిణలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కొండను వివిధ ముఖాలుగా దర్శనం చేసుకోవాలి. అందుకే గిరి చుట్టూ కొన్ని నంది విగ్రహాలు కొండవైపు తిరిగి ఉంటాయి. వాటి అర్థం అక్కడ నుంచి గిరిని దర్శించాలి అని. ప్రధానంగా 8 నందులు. కాలక్రమంలో కొన్ని నందులు కనుమరుగయ్యాయి. ఈ చిత్రంలో దర్శనమిస్తున్నది సాక్షాత్తు శ్రీ అప్తకుచాంబాదేవి. ఇక్కడ చెట్టు కొమ్మల్లో కనిపిస్తున్న ఈ జీవి అంటే బల్లి అరుణాచలం గుడిలో పిడారి అమ్మన సన్నిధిలో ఉంటుంది. ఇవి కనిపిస్తే మహాభాగ్యంగా అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ వీటిని బల్లులు అనే పదంతో పిలవరు. ఆ మాట కూడా అనరు. ఎందుకంటే వీటిలో ఒకటి కనిపిస్తే అర్ధనారీశ్వర రూపంలో శ్రీ అప్తకుచాంబాదేవి అరుణాచలేశ్వరుడు అని
2 కనిపిస్తే శ్రీ అపితకుచాంబాదేవి అరుణాచలేశ్వరుడు అని, 3 కనిపిస్తే త్రిమూర్తులు అని, మొత్తం 7 కనిపిస్తే సప్తమాతృకులుగా పిలుచుకొని ఆనందిస్తుంటారు. మీరెవరైనా వీటిని దర్శించారా? ఒకవేళ దర్శించుకోకపోయి ఉంటే ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ అమ్మవారి ఆలయం వెనక చెట్టు మీద గమనించండి, దర్శన భాగ్యం కలగవచ్చు. అరుణాచలేశ్వరుడి దర్శనం అక్షయ పుణ్యరాశుల్ని ప్రాప్తింపజేస్తుంది. పౌర్ణమి రోజు సందర్భంగా ఆ రోజున గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వరుడి దర్శనం చేస్తే ఆధ్యాత్మిక జ్ఞానంలో అడుగులు పడతాయి. చాలా దూర ప్రాంతాల్లో ఉండేవారు ముందుగానే మీ ప్రయాణం, బస నిర్ధారణ చేసుకుని అరుణాచలేశ్వరుని, అపితకుచాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తే వీరికి విశేష అనుగ్రహం లభిస్తుంది. శివభక్తులకు అరుణాచలం అనే పేరు వింటేనే పరవశం కలుగుతుంది. ఒకసారి అరుణాచలం దర్శిస్తే ఇక మానసికంగా ఆ క్షేత్రంలో నివసించినట్లే. ఆ క్షేత్రమే మన మనసులో కొలువై ఉన్నట్లు అనుభూతి కలగడం ఎందరో భక్తుల నిత్యానుభవం. కొత్తగా పెళ్లైన కూతురు అత్తారింటికి వెడుతుంటే తన తల్లిదండ్రులను, తోబుట్టువును వదిలిపెడుతున్నందుకు ఎంత ఆవేదన చెందుతుందో అంతకు 1000 రెట్ల ఆవేదన అరుణాచల క్షేత్రాన్ని వదిలిపెడితే భక్తులకు కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదేమో. సాధారణంగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆలయంలో ప్రవేశించినప్పుడు మనకు భగవంతుని ఉనికి తెలుస్తుంటుంది. అంతవరకు ప్రాపంచిక విషయాల్లో నిమగ్నమై ఉన్న మనసు ఆ భగవంతుని సన్నిధి చేరగానే ఆయన పట్ల ఆకర్షించబడి ఆధ్యాత్మికత వైపు పయనిస్తుంది. కానీ తిరుమల, అరుణాచల క్షేత్రాలు మాత్రం మనం అడుగుపెట్టిన క్షణం నుండే భగవంతుని పట్ల అనురక్తమవుతాయి. ఒక చెట్టును చూసినా, ఏదైనా జంతువును, పక్షినో చూసినా అవి ఎంతటి అదృష్టం చేసుకున్నాయో ఈ మహాక్షేత్రంలో నివసిస్తున్నాయి అనిపిస్తుంది. సహజంగా ఎంతో చంచలమైన మనస్సు అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టగానే పరమాత్మునిలో లీనమయ్యేందుకు సమాయత్తమవుతుంది. భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసేవారికి ఎన్నో అనుభవాలు కలుగుతుంటాయి. ఎందరో యోగులు, సిద్ధపురుషులు నేటికి ఆ క్షేత్రంలో దర్శనమిస్తుంటారు. అక్కడ చూడవలసిన కాదు అనుభవం చెందవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. హడావిడిగా వెళ్ళి గబగబా గిరి ప్రదక్షిణ చేసేసి అరుణాచలేశ్వరుని, అమ్మ అపితకుచాంబను దర్శించుకొని హుటాహుటిన తిరుగు ప్రయాణం అవ్వడం కాదు. నిదానంగా ఒక 4 రోజులు బస చేసి ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకుని అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకొని భగవాన్ రమణుల సన్నిధిలో దివ్యానుభూతిని పొంది తిరుగు ప్రయాణం చేయాలి. అలా చేయాలంటే ముందే ఒక మంచి ప్రణాళిక, అందుకు సరిపడా డబ్బులు కూడబెట్టుకుని వసతి సౌకర్యం ఏర్పాటు చేసుకుని వస్తే ఎంతో ఆనందంగా అరుణాచలం దర్శించుకోవచ్చు. వసతి కోసం ఆశ్రమాలు, వసతి గృహాలు ఉన్నాయి. భోజనాలకు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. చాలా చోట్ల ఆశ్రమాల్లోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ అన్నప్రసాద వితరణ రోజంతా జరుగుతూనే ఉంటుంది. కనుక మీరు ముందుగానే మీ ప్రయాణం నిర్ధారించుకుని అరుణాచలం రండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలి. అసలు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన మొట్టమొదటి వారు ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అర్ధాంగి, మన తల్లి అపితకుచాంబాదేవియే. గౌతమ మహర్షితో కలిసి గిరి ప్రదక్షిణ చేసింది అంటే ఆ గిరి ఎంత మహిమాన్వితమైనది అయ్యుండాలో ఆలోచించండి. అమ్మవారు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు గిరి ప్రదక్షిణ చేశారు. ఇక దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు నిత్యము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని పురాణోక్తి. అటువంటి గిరి శివస్వరూపమైన ఆ పర్వతానికి మనము ప్రదక్షిణ చేసే భాగ్యం పొందడం మన పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రుల పుణ్యఫలం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన అరుణగిరి ప్రదక్షిణం మనం ఎలా చేయాలో ఆలోచించండి. ప్రదక్షిణ చేసిన ఫలితం ఏమిటో తెలుసా? మన పాపకర్మలు భస్మమైపోయి శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలుగుతున్నది అని మనకు అనుభవపూర్వకంగా కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు అరుణాచలం ఇంకా వెళ్ళనట్లయితే వెళ్ళిరండి. మీకు కూడా తప్పకుండా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. గిరి ప్రదక్షిణ చేసేందుకు ప్రయత్నం చేయించండి. అయితే అంతటి అపూర్వమైన అరుణగిరిని అంతే పవిత్రంగానూ పరిశుభ్రంగానూ కాపాడుకోవలసిన బాధ్యత మనదే. మన వల్ల ఆ పరిసరాలు పాడవకూడదు. ఇది మనం జాగ్రత్తగా పాటించవలసిన మొదటి ఇంకా ముఖ్యమైన విషయం. ఇక రెండవది, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి, సరదాగా 4 రోజులు సెలవులు గడపడానికి, వాకింగ్ కోసమని అరుణాచలం వెళ్ళకూడదు. భక్తి శ్రద్ధలతో చేసిన ప్రదక్షిణకు అపారమైన దైవానుగ్రహం కలుగుతుంది.
అరుణాచలేశ్వరుని నామాలు స్మరిస్తూనో శివ స్తోత్రాలు పఠిస్తూనో కనీసం మౌనంగానో గిరి ప్రదక్షిణ చేయాలి. మనం మరొకరికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలవాలి. మార్గమధ్యలో ఏదైనా తినడమో తాగడమో చేస్తే ఆ వ్యర్థాలను దారిలో పడేయకండి. మన వెనుక ఇంకెందరో భక్తులు గిరి ప్రదక్షిణ చేసేవారు ఉంటారు. వారికి ఇబ్బంది కలుగకూడదు అని తెలిసి ప్రవర్తించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసేవారు కూడా ఉంటారు. అటువంటి వారికి మన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే అది పాపకార్యమే కదా. ఆలోచించండి. ప్రసాదాలు ఎక్కువగా తీసుకుని పారేయవద్దు. మనం పడేసే ప్రసాదం ఇంకొకరి ఆకలి తీర్చగలదు అని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రత్యేకించి అన్నదానం చేయలేకపోయినా ప్రసాదం వ్యర్థం చేయకుండా అది ఇంకొకరి ఆకలి తీర్చగలదు అని భావిస్తే అన్నదానం చేసిన ఫలితం కూడా అనుగ్రహిస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు. ప్రతి కిలోమీటర్ దూరంలో టాయిలెట్స్ ఉంటాయి కనుక వాటిని ఉపయోగించుకొని శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నీటిని వృధా చేయకుండా ఉండడం మన కనీస ధర్మం. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అరుణాచలం కొత్తగా వెళ్లే వారికి కొన్ని వివరాలు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవడంతోనే వారి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. రాజగోపురం దగ్గర నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడంతో ఈ పరిక్రమణ పూర్తవుతుందనుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఆ స్వామికి నమస్కరించి అక్కడి నుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే పరిక్రమణకు ముందుగా వినాయకుడి దర్శనంతోనే ప్రారంభించాలి. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చేయాలి. మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున అరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చెయ్యరాదు. అరుణాచలం వెళ్లే ప్రతి వారు ఖచ్చితంగా 10 రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్లు ఇస్తారు. ఆ విభూది పిల్లలు జడుచుకున్నప్పుడు కార్యసిద్ధికి పనికి వస్తుందని నమ్ముతారు. దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు 2 చిన్న చిన్న డబ్బాలను తీసుకువెళ్ళండి. ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘంగా పనిచేస్తుందని చెబుతారు. నైరుతి లింగం దగ్గర మాత్రం సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్లు ఫలితం ఉంటుందని చెబుతారు. ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది, ఆరోగ్యం కూడాను. అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మాత్రమే మీరిచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూది ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయ లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు. ఆలయ ప్రాంగణంలోని మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దానిని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద స్తంభాలతో అతిపెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం పైకి వెళ్ళి కొంచెం ముందుకు వెడితే పాతాళలింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారని చెబుతారు. దానిని దర్శించి కొంచెంసేపు ఆ మంటపంలో జపమో ధ్యానమో చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంతో మంచిది కూడాను. రాజగోపురానికి కుడివైపున ఆనుకుని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు ఉండే బృందావనం. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం. ఆ మంటపం, గోపురం మహాభక్తురాలైన అమ్మాణి అమ్మన్ అనే ఆవిడ కట్టించినట్లు చెబుతారు. రెండవ ప్రాకారానికి ఎడమ వైపున అతిపెద్ద కాలభైరుని విగ్రహంతో ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంటుంది. దాని కింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా చూసిరండి. ఆ పక్కనే ఉన్న దేవాలయంలో అన్నామలై అమ్మన్, అపీతకుచాంబ అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో కూడా 10 రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. దక్షిణ వేయలేని వారికి పక్కనే పళ్ళెల్లో కుంకుమ ఉంచుతారు.
బొట్టు పెట్టుకుని కొంచెం ఇంటి కూడా తీసుకోవచ్చు. పొంగ వాంగ్మనములడంగ ఊరక అమరు మందు. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహం చాలా శక్తివంతమైందని చెబుతారు. అరుణాచల శివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. మీరు గిరి ప్రదక్షిణను ఏ రోజున ఎప్పుడైనా చేయొచ్చు. అర్ధరాత్రి సమయంలో ప్రారంభించి ఉదయం 4 గంటలకు పూర్తి చేయడం ఉత్తమం. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయంలో ప్రత్యేక దర్శనం ఉంది. అక్కడ వారు ఆలయ తలుపుల గుండా పవిత్ర ఆవును విడిచిపెడతారు. చాలామంది భక్తులు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడతారు. గిరి ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకుని తరిద్దాం. శ్రీ ఆపిత కుచాంబ మాత సమేత శ్రీ 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 అరుణాచలేశ్వర స్వామినే నమః. ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ పాహి పాహి రక్ష రక్ష. అరుణాచల శివ ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.